పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా చాలా పార్టీలు అధికారంలోకి రావడానికి ప్రశాంత్ కిషోర్ కారణమైన విషయం అందరికీ తెలిసిందే. ఎన్నో ఎన్నికల్లో ఎన్నో పార్టీలకు తన టీంతో వర్క్ చేసినా తాను మాత్రం పార్టీ పెట్టాలని ఎప్పుడూ అనుకోలేదు. రాజకీయాలతో పెనవేసుకొని ప్రయాణం సాగించిన ప్రశాంత్ కిషోర్ అధికారాన్ని మాత్రం అంటుకోవాలని ఎప్పుడూ అనుకోలేదట. తనే పొలిటికల్ పార్టీ పెట్టాలనే డిసిషన్ తీసుకోవడానికి ఆ ఒక్క సంఘటన కారణమని పీకే సన్నిహితులు చెబుతున్నారు. ప్రధానమంత్రిగా మోదీ పేరు తెరపైకొచ్చినప్పుడు బీజేపీతో కలిసి పనిచేసిన పీకే ఆ తర్వాత కొన్ని మనస్పర్ధల వలన కాంగ్రెస్ కు దగ్గరయ్యారు. అప్పటికే దేశంలో వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వరుస దెబ్బలు తింటున్న కాంగ్రెస్ ను ఎలాగైనా లేపి నిలబెట్టి బీజేపీకి ధీటుగా పోరాడేలా చేయాలని పీకే గట్టిగా ఫిక్స్ అయ్యారు. రాహుల్ గాంధీ కూడా పీకేని పిలిచి పలు దఫాలు చర్చించారు. 2021-22లో కాంగ్రెస్ పార్టీకి తిరిగి దేశవ్యాప్తంగా ఊపు తీసుకొని రావడం కోసం ప్రశాంత్ కిషోర్ ఒక బ్లూ ప్రింట్ సిద్ధం చేశారు. రాహుల్ గాంధీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి ఎలక్షన్ మేనేజ్మెంట్ బాధ్యతలను ఆఫర్ చేశారు. కానీ పార్టీ ప్రక్షాళన విషయంలో ప్రశాంత్ కిషోర్ కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని తెగేసి చెప్పాడు. కాంగ్రెస్ పునర్నిర్మాణం కోసం తీసుకోవాల్సిన నిర్ణయాల విషయంలో ఆ పార్టీ టాప్ లీడర్షిప్ కు పీకే సిఫార్సులు మింగుడు పడలేదు. దాంతో ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద రోల్ తీసుకుందాం అనుకున్న పీకే మిడిల్ డ్రాప్ అయిపోయారు. ఆ రోజే ఇతరులను గెలిపించే వ్యూహకర్తగా ఉండటం ఆపేసి నేరుగా ప్రజల వద్దకే వెళ్లాలి అని నిర్ణయించుకున్నారు. తాను ఒక రాజకీయ పార్టీ ఎలా ఉండాలని సిఫార్సులు చేశాడో అవే ప్రమాణాలతో పార్టీని పెట్టి ముందు తన సొంతగడ్డ బీహార్లో రాజకీయ ప్రయాణం మొదలు పెట్టాలని ఫిక్స్ అయ్యాడు. అందుకు తొలి అడుగుగా పాదయాత్ర స్టార్ట్ చేశాడు. బీజేపీ కంచుకోట బాంకీపూర్లో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖాళీ చేసిన సీటును కొల్లగొట్టి దేశం దృష్టిని ఆకర్షించాడు.